జిఎస్టీ ముందు ఒక 4 స్లాబ్స్ అంటే 5 ఉన్నా కూడా ఏది మనం చిన్న ట్యాక్స్ అనేది తీసేసుకున్నా మేజర్గా 4 ట్యాక్స్లు మనకు 4 స్లాబ్స్లో ఉండేవి. 5, 12, 18, 28 4గా ఉండేవి మనకి. సో వీటన్నిటిని కూడా రేషనలైజ్ చేస్తూ సంస్కరిస్తూ మనకు 2 స్లాబ్సే, ఒకటి 5, ఒకటి 18. ఏదైతే కామన్ మ్యాన్కి అవసరం ఉన్నాయో అవన్నీ కూడా 99% వస్తువులన్నిటిని కూడా 5% స్లాబ్లోకి తీసుకొని రావడం జరిగింది. ఏదైతే కామన్ మ్యాన్ ఇంట్లో ఉన్న కొన్ని అంటే వెరీ ఎసెన్షియల్ కాకుండా అవసరమైన ప్రోడక్ట్స్, టీవీలు, ఇంకా సిమెంటు, ఇటువంటి ప్రోడక్ట్స్ అన్నిటిని కూడా 18%లో 90% ఆఫ్ ది గూడ్స్ని తీసుకొని 80%లోకి తీసుకొని రావడం, 18%లోకి తీసుకొని రావడం జరిగింది. ఇంకా మనకు ఇంపార్టెంట్గా చూసుకుంటే మెడిసిన్స్, ఎసెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 5% ట్యాక్స్లోకి తీసుకురావడం జరిగింది. ఇన్సూరెన్స్ విషయానికి వస్తే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ వీటన్నిటిని కూడా 0% ట్యాక్స్ మొత్తానికి తీసేశారు కంప్లీట్గా. సో వీటన్నిటి వల్ల మనకు రాష్ట్రంలో మన ప్రజలకి, మన వినియోగదారులకి, మన మిడిల్ క్లాస్కి 8,000 కోట్లు రమారవి ఆదా అవుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటి? గవర్నమెంట్ ముఖ్య ఉద్దేశం సేవింగ్స్ పెంచడం. ఆల్రెడీ వీఆర్ నోన్ ఫర్ సేవింగ్స్. ఇండియన్ మిడిల్ క్లాస్ ఈజ్ నోన్ ఫర్ సేవింగ్స్. మన సేవింగ్సే ఇండియాకు, ఇండియన్ ఎకానమీకి మంచి ఫైర్ ఇస్తుంది మన సేవింగ్స్, బికాజ్ వీ టెండ్ టు ఇన్వెస్ట్ అగైన్. సో ఈ సేవింగ్స్ పెంచడం కోసం మనకి గవర్నమెంట్ వారు ఆల్మోస్ట్ ఈ ట్యాక్స్ సంస్కరణలు తీసుకొని వచ్చి 8,000 కోట్లు మళ్ళీ మన ప్రజలకు ఆదా చేసిన వారు అయ్యారు. సో ఈ సేవింగ్స్ వల్ల మళ్ళీ మనము ఎకానమీలో ఫర్దర్ కొనడం కానీ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ జరుగుతుంది. దానివల్ల ఫర్దర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ ఇవన్నీ కూడా మనకు అడ్వాంటేజెస్ వస్తాయి మనందరికి కూడా. సో ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. రెండేంటంటే మన ఎవరైతే వర్తకులు ఉన్నారో వారు కూడా మనకు సహకరిస్తున్నారు. వారందరూ కూడా వాళ్ళ షాప్స్ దగ్గర మనకు రిడ్యూస్ ట్యాక్స్ ఇవి ఏవైతే పోస్టర్స్ అవన్నీ డిస్ప్లే చేయడం జరిగింది. మీరు కూడా ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాలి. 5% ఏది, 18% ఏది అనేది మీరు కూడా తెలుసుకోవాలి. అండ్ దట్ ఈస్ యువర్ రైట్, కన్స్యూమర్ రైట్. అది మీ ట్యాక్స్ తెలుసుకోవడము, మీ రేట్స్ తెలుసుకోవడం అనేది మీ రైట్. సో దానికోసం ప్రభుత్వం వారు ఆల్మోస్ట్ 1 నెల రోజులు ఒక ఉత్సవం లాగా జరుపుకుంటూ అన్ని ప్లేసెస్లో కూడా, అంటే ఎక్కడి నుంచి ఊర్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడం కానీ, రెండోది ప్రతి స్కూల్లో కార్యక్రమం నిర్వహించడం, కాలేజీలో నిర్వహించడం, అలాగే హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో నిర్వహించడము, పిల్లలకు ఎస్ఏ కాంపిటీషన్స్, ఎలక్యూషన్స్ నిర్వహించడం, అలాగే హాస్పిటల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్, పర్టికులర్గా ఏదైతే మనకు 5%కు మందుల మీద ట్యాక్స్ ఉందో అది తగ్గించారని చెప్పడానికి, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ మీద 0% చేశారని చెప్పే విషయం మీద కానీ మనకు ప్రతి హాస్పిటల్లో కూడా మనము కింద అంటే సబ్ సెంటర్స్ నుంచి టాప్ మెడికల్ కాలేజ్ వరకు కూడా మనము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు ప్రజలకు అవగాహన పెంచడం కోసము మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజయనగరం వారి సమక్షంలో మనం ఈరోజు ఇక్కడ ఒక చిన్న ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది, ఎగ్జిబిషన్ కమ్ సేల్ లాగా. సో మీరు చూడండి, ట్యాక్సెస్ మీద ఒకసారి అవగాహన పెంచుకోండి. ఎవరికైతే అవసరం ఉందో దయచేసి మీరు అక్కడ కొనొచ్చు, మీరు అండర్ ద రెడ్యూస్డ్ ట్యాక్స్ సిస్టమ్. సో మీరందరూ ఇక్కడ వచ్చినందుకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియకుంటూ, ట్యాక్సెస్ విషయంలో మీరు అందరికీ తెలియజేయండి, బికాజ్ ఇట్ ఈస్ యువర్ రైట్. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.